alternately, please. మనం ప్రభు బలలో పాలు పొందేదానికి మునుపు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మార్చి చదువుకుంటాం. Up to verse 30. 30వ వచనం వరకు. For I have received of the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, took bread. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. After the same manner also he took the cup when he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye as oft as ye drink it in remembrance of me. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Wherefore, whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and blood of the Lord. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనైనారు, చాలా మంది నిద్రించుచున్నారు. Shall we pray? ప్రార్థించుకుందాం. Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, we thank you for the precious time of worship which you gave to us. మాకిచ్చిన ప్రశస్తమైన ఆరాధనా సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Thank you for everyone who have worshipped loudly and those who could not worship loudly but they have worshipped silently. We thank thee for them also. ప్రభా, ఎందరైతే గట్టిగా ఆరాధించి మిమ్మల్ని స్తుతించారో, ఎందరైతే మౌనంగా ఉండి ఆరాధించలేకపోయారో వారిని బట్టి కూడా మీకు కృతజ్ఞతా వందనములు చెల్లిస్తున్నాం. Oh dear Lord, we pray thou wouldst help us so that according to your word we may take part worthily in the Lord's table. ప్రభు బలలో యోగ్యమైన విధానంలో మేము చేయగలిగినట్లు మీ లేఖన భాగములు మీ వాక్యంతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Help us to examine ourselves very sincerely. ప్రభు, యథార్థమైన విధానంలో మమ్మల్ని మేము పరీక్ష చేసుకునడానికి మీ సహాయం అనుగ్రహించండి. Grant us, Lord, thy word so that in the light of your word we may be able to examine ourselves. మీ యొక్క వాక్యము మాకు అనుగ్రహించండి, తద్వారా ఆ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకునేలాగా మీరే మాకు సహాయపడండి. Anoint us both, Lord, with your fresh oil so that your words alone may be given to you. ప్రభు, ఇరువురిని మీ యొక్క ఆత్మచేత అభిషేకించండి, తద్వారా ప్రశస్తమైనటువంటి మీ యొక్క వాక్యులు మా నుంచి వెల్లడి కలుగులాగా మీరే సహాయపడండి. We commit ourselves into your hands. మమ్మలను మీ యొక్క హస్తములకు అప్పగించుకుంటున్నాం. The holy and precious name of our Lord and Savior Jesus Christ we pray. ప్రశస్తమైన రక్తములో యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. The Lord's table is not a ritual, it is not a custom. ప్రభు యొక్క బల్ల అనేటువంటిది ఇది ఆచారము అలవాటుగా చేసేటువంటిది కాదు. And we do it with understanding, with meaning. అర్థసహితముగా పూర్తి గ్రహింపుతో ప్రభు బలలో మనం పాల్పొందాలి. This table is ordained by the Lord. ఈ ప్రభువు స్థాపించినటువంటిదే ఈ బల్ల. And the early Christians, they observed it. ప్రారంభ క్రైస్తవులు దీనిని చేస్తూ వచ్చారు. And so also it is given to us so that we may remember the Lord when we come to the Lord's table. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకునే దానికే ప్రభు బల్ల మన యొద్దకు తేబడుతుంది. This table is a table of remembrance. ఈ ప్రభు బల్ల జ్ఞాపకార్థపు బల్ల. Here in verse 24 and 25 we read that do this in remembrance of me. 24-25 వచనాల్లో మనం చదివాం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. We have to remember the Lord. ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. And what he is to us. ఆయన మనకి ఏమై ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. And examine ourselves and take part in the Lord's table. మళ్ళీ మనం విమర్శించుకొని ప్రభు బల్లలో చేయాలి. At least 3 things we are reminded when we come to the Lord's table. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కనీసం 3 సంగతులు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. Firstly, the love with which he has loved us. మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ. This table is a table of love. ఈ బల్ల ప్రేమ సూచకమైనటువంటి బల్ల. Galatians chapter 2 verse 20, the Son of God who loved me and gave himself for me. గలతీ 2:20, నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నటువంటి నా ప్రభువు. It's the love which drove the Lord Jesus Christ to the cross. ప్రభు శిలువ మీద చూపించినటువంటి ప్రేమ. శిలువ నడిపించినది ఆయన ప్రేమ. ఆయన శిలువ మీద కనపరిచినటువంటి ప్రేమ. So this Lord Jesus, because he loved us, he gave himself for us. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించారు గనుక తన్ను తాను అప్పగించుకున్నారు. And with the same love we also have to love others. అదే ప్రేమతో మనలను ఒకరిని ఒకరు ప్రేమించుకున్న బద్దులమై ఉన్నాం. Please see 1 John chapter 4. మొదటి యోహాను 4వ అధ్యాయం
Verse 11. 11వ వచనం. Beloved, if God so loved us, we ought also to love one another. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. So this table reminds us of the love of the Lord Jesus. ఈ ప్రభు వల్ల ప్రభు ప్రేమను గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. At the same time, we have to examine ourselves whether this love is in us or not. మన జీవితాల్లో ప్రభు ఉన్నటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. Here Apostle John says, if God so loved us, we also have to love others. అందుకనే యోహాను జ్ఞాపకం చేస్తున్నారు, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. One incident in the when the Lord Jesus lived on this earth, I want to bring to your notice. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయకూరుతున్నాను. What sort of love it is? అది ఎటు విధమైనటువంటి ప్రేమ? Of course, in John's Gospel chapter 13, we read that He loved us until the end. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అంతము వరకు మనలను ప్రేమించెనని చదువుతాం. But there are many other references. అయితే వేరే వచనాలు కూడా ఉన్నాయి చాలా ప్రేమను గురించి. But we'll concentrate this afternoon on one incident. ఈ మధ్యాహ్న కాల సమయం ఒక్క అంశాన్ని మీద మనం గురి పెట్టుకుందాం. When we think of His love, ఆయన ప్రేమను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు Luke's Gospel chapter 22, లూకాసు సువార్త 22వ అధ్యాయం verse 31. 31వ వచనం. And the Lord said, Simon, Simon, behold, Satan hath desired to have you, that he may sift you as wheat. లూకాసు వార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని. Verse 32. 32వ వచనం. But I have prayed for thee, that thy faith fail not, and when thou art converted, strengthen thy brethren. నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. And this gives us an insight into the love with which the Lord has loved us. ప్రభు మనలను ఎట్టి రీతిగా ప్రేమిస్తున్నారో ఈ వచనాలు మనకు చూపిస్తున్నాయి. The Lord Jesus Christ was fully aware that Peter is going to deny him. ఈ పేతురు ప్రభు విషయంలో తప్పిపోతాడని ప్రభు ముందుగానే ఎరిగిన్నారు. And what is the Lord doing? ప్రభు ఏం చేస్తున్నారు దానికి? Though he knew it and he was telling Peter, అది ఎరిగి ఉండి కూడా పేతురుతో ప్రభు చెప్తున్నారు. he says, I have prayed for thee. నేను నీ కొరకు వేడుకొంటిని. Secondly, రెండవదిగా that your faith fail not. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. And thirdly, మూడవదిగా when thou art converted, strengthen thy brethren. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. Oh, what a love it is. ఎంత గొప్ప ప్రేమ! Peter is going to be a failure totally. పేతురు పూర్తిగా తప్పిపోయేటువంటి వాడు. But the Lord says, అయితే ప్రభు చెప్తున్నారు, I have prayed for thee. నేను నీ కొరకు వేడుకొంటిని. I have prayed for you. నీ కొరకు వేడుకొంటిని. And secondly, that your faith fail not. రెండవది నీ నమ్మిక తప్పిపోకుండానట్లు వేడుకొంటిని. That means you may remain the faith. నువ్వు విశ్వాసంలో కొనసాగాలని ప్రార్థిస్తున్నాను ప్రభు చెప్తున్నారు. And thirdly, మూడవదిగా when thou art converted. నీ మనసు తిరిగిన తర్వాత. That means he has the hope that Peter will one day turn again to him. తప్పకుండా ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే పేతురు తప్పిపోయినప్పటికీ తిరిగి మనసు మార్చుకుంటాడు. That's the hope. అది నిరీక్షణ. Beloved, is this love in us when we come to the Lord's table? ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు చూపించినటువంటి ఇట్టి ప్రేమ మనలో ఉన్నదా? Are you praying for others? ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నామా? Are you praying for your enemies, so-called enemies? శత్రువుల కొరకు ప్రార్థించు వారమే ఉంటున్నామా? Those who hurt us, those who harm us. మనకు హాని చేసిన వారు, మనం బాధించిన వారు. Are we praying for them? వారి కొరకు ప్రార్థిస్తున్నామా? That is the sort of love the Lord is demanding from us. ప్రభు మన నుంచి అటువంటి ప్రేమను కోరుతున్నారు. Beloved, just because I am standing on this pulpit, I am not preaching to you. నేను ఇక్కడేదో పుల్పిట్ మీద ఉండి మీకు బోధ చేయట్లేదు. It is a question to me also. ఇది నాకు కూడా ప్రశ్నే. It is a question to you. It is the Lord's message for every one of us. ఇది నాకు నీకు ప్రశ్న, ప్రభు ఇస్తున్నటువంటి వర్తమానం. And are we praying? మనం ప్రార్థిస్తున్నామా? Are we praying for those who hurt us? మనలను బాధించిన వారి కొరకు ప్రార్థిస్తున్నామా? Are we praying for those who harm us and bring loss to us? మనకు హాని తలపెట్టి నష్టము కలిగించిన వారి కొరకు ప్రార్థిస్తున్నామా? Oh, there are many people who hurt us very much deeply. ఎంతో లోతుగానే చాలా సార్లు కొంతమంది బాధించారు.
Sometimes it is the loved ones who hurt us. మన ప్రియులే కొన్నిసార్లు మనల్ని బాధించిన వారు ఉన్నారు. But are we praying? అయితే వారి కొరకు మనం ప్రార్థిస్తున్నామా? The Lord is saying, I have prayed for thee. ప్రభు చెప్తున్నాను, నేను నీ కొరకు వేడుకుంటుని. What a wonderful love it is. ఎంత అద్భుతకరమైన ప్రేమ ఇది. Oh, how important it is, dear Lord, dear beloved, that this love should be in our hearts. మన హృదయాల్లో ఇట్టి ప్రేమ కలిగి ఉండుట ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. That is the love with which he laid down his life for us. అట్టి ప్రేమతోనే తన ప్రాణమును మన కొరకు పెట్టి ఉన్నారు. I have prayed for thee. నీ కొరకు వేడుకుంటుని. Secondly, రెండవదిగా, that your faith fail not. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. Oh, your faith should not fail. నీ విశ్వాసంలో నుంచి నువ్వు తొలగిపోకూడదు. He does not say, cast him off and say, this is a useless fellow. నిన్ను పక్కకు తోసివేసి నువ్వు ఇక ఎందుకు పనికిరాని వాడు అనట్లేదు ప్రభు. No, you have to come into the faith again. నువ్వు మరలా విశ్వాసంలోనికి రావాలి. Is that what we are desiring of others? ఇతరుల కొరకు మనము కూడా ఇట్టి అభిప్రాయం కలిగి ఉంటున్నామా? Or are we saying he has left the assembly, it is good that he has left? ఒక ఆయన పలానా వారు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మంచిదే అయింది అన్నటువంటి భావనతో ఉంటున్నామా? I saw in one assembly, it's a very small assembly. ఇది చాలా చిన్న సమాజము. And one family was not coming to the assembly. ఒక్క కుటుంబము ఆ మందిరానికి రావటం లేదు. 1 week is gone, second week is gone, third week is gone. ఒక వారం అయిపోయింది, రెండో వారం కూడా గడిచిపోయింది. And there is no one to go and inquire as to what has happened. వెళ్ళి విచారణ చేయడానికి ఒక్కళ్ళు కూడా లేరు, వెళ్ళలేదు. పోయింది పీడ పోయింది. వెళ్ళారులే, ఏదో పీడ పోయింది అన్నట్టుగా ఉన్నారు. That your faith fail not. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. And thirdly, మూడవదిగా, that you must be converted, that you will be converted. I'm sure you'll be converted. Your heart will change, the Lord will change you. ప్రభు తప్పక నిన్ను మారుస్తారు, నువ్వు తప్పక మారుతావు, నీ మనసు తిరుగుతుందని ప్రభు చెప్తున్నారు. Is that our hope for those who have gone astray? తప్పిపోయిన వారి విషయమై అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? The Lord says, when you are converted, that means you are going to be converted, Peter. అందుకనే ప్రభు పేతురుతో ముందుగానే చెప్తున్నారు, నువ్వు మనసు తిరిగిన తర్వాత అంటే తప్పకుండా పేతురు తిరిగి వస్తాడని ప్రభు ఎరుగున్నారు. There is lot of hope in him. ఎంతో గొప్ప నిరీక్షణ ఉన్నది. Utter failure. ఎంతో పూర్తిగా తప్పిపోయిన తర్వాత కూడా Yet he hopes that he'll be converted. అయినను పేతురు తప్పిపోయినప్పటికీ తిరిగి సమకూర్చబడతాడు. And you'll be restored to that apostleship or to that ministry again. తిరిగి ఆ అపోస్తలత్వమునకు, ఆ పరిచర్యకు తిరిగి పేతురు కొనసాగుతాడు. Oh, strengthen your brother. నీ సహోదరులను నువ్వు బలపరచుము పేతురు. What a wonderful love it is. ఎంత అద్భుతకరమైన ప్రేమ ఇది. Do we have such love in our hearts? మనం అటువంటి ప్రేమ కలిగి ఉన్నామా? At least do we labor to have such love? అటువంటి ప్రేమ కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నామా? How many times we are not in talking terms with others? ఎన్నిసార్లు మనము ఇతరులతో మాట్లాడుకుంటూ ఉంటాం. Sometimes within the family members also. కుటుంబ సభ్యుల మధ్యలోనే మాటలు ఉండవు. Sometimes it is between husband and wife. భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉంటారు ఒక్కొక్కసారి. How we are unforgiving. ఎలాగ మనం క్షమించలేనటువంటి మనసు కలిగి ఉంటాం. And we are not in a position to pray. వారి కొరకు ఎలాగ ప్రార్థించలేకుండా ఉంటున్నాం. We don't have the hope that they'll be restored. వారు తిరిగి మనసు త్రిప్పుకుంటారు అనేటువంటి నిరీక్షణ మనలో కలుగుటలేదు. And we are not delighted that he'll come back and serve the people of God again. తిరిగి సమకూర్చబడి దేవుని ప్రజలను సేవిస్తాడు అనేటువంటి అంశాన్ని నిరీక్షణ పెట్టుకుని సంతోషించట్లేదు. This is the love the Lord has loved us. అయితే ప్రభు అటువంటి ప్రేమతో మనలను ప్రేమిస్తున్నారు. He loved Peter who was utter failure. పూర్తిగా తప్పిపోనైనటువంటి పేతురును సంపూర్ణమైన ప్రేమతో ప్రభు ప్రేమిస్తున్నారు. And this table reminds us of that love. మరి ప్రభు వల్ల ఈ ప్రేమను మనకు గుర్తు చేస్తుంది. Secondly, రెండవది, this table reminds us of the Passover. పస్కా పండుగను గురించి ఈ బల్ల మనకు జ్ఞాపకార్థంగా ఉంది. Please see 1 Corinthians chapter 5. మొదటి కొరింథీ 5వ అధ్యాయం and verse 7. 7వ వచనం. Purge out therefore the old leaven, that ye may be a new lump, as ye are unleavened. For even Christ our Passover is sacrificed for us. మొదటి కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. Christ our Passover is sacrificed for us. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. So this table reminds us of the Passover which was observed in the land of Egypt
by the children of Israel. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు జరిగించినటువంటి పస్కా పండుగకు జ్ఞాపకార్థంగా ఉంది. This is written in Exodus chapter 12. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇది మనం చదువుతాం. And here the children of Israel as a family, they were gathered on that wonderful night and observing the Passover so that they may escape the angel of death. అద్భుతకరమైనటువంటి ఆ రాత్రి ఈ మరణ దూత నుంచి తప్పించబడిన వారు ఎంతో సంతోషముగా ఐగుప్తును విడిచి వెళ్ళిపోయేటువంటి ఆ రాత్రిని వీరు పస్కా పండుగను అక్కడ జరిపారు. And who should observe this Passover? ఈ పస్కా పండుగను ఎవరు ఆచరించాలి? And who should not observe this? ఎవరు ఆచరించకూడదు? Please see chapter 12 Exodus and verse 45. నిర్గమాకాండము 12వ అధ్యాయము 45వ వచనం. A foreigner and an hired servant shall not eat thereof. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు. A foreigner and an hired servant shall not eat thereof. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు. In land of Egypt, probably there were some people who were having some friendship or some acquaintance with the children of Israel. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారికి ఇలాగా కొందరు స్నేహితులుగాను వారికి సన్నిహితులుగాను కొందరు ఉంటూ వచ్చారు. Because later on we see in the same next chapter that when the children of Israel were coming out of Egypt, there were others people also who are non-Israelites, they also accompanied them. తర్వాత అధ్యాయంలో మనం చదువుతాం, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చే సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు కానటువంటి వారు కూడా వారితో పాటు బయటకు వచ్చారు. They are called as mixed multitude. వారిని మిశ్రిత జనాంగం అని ఇక్కడ రాయబడింది. So here for observing the Passover there are very strict instructions. A foreigner and a hired servant cannot take part. ఈ పస్కా పండుగను ఆచరించే విషయంలో ఎంతో కఠినమైనటువంటి ఆజ్ఞ ఉంది. పరదేశీయు కూలికి ఇచ్చినటువంటి దాసుడు దానిని తినకూడదు. Though you are his acquaintance, you are the friend, but yet you cannot take part. నీ స్నేహితుడు అయినప్పటికీ కూడా దాన్ని చేయకూడదని ఉంది. You cannot take part in that. దానిలో పాలు పొందకూడదు. A foreigner and an hired servant. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును. He who is not an Israelite. ఇశ్రాయేలీలు కాని వారు ఎవరు కూడా దాన్ని తినకూడదు. Who is not an Israelite? ఇశ్రాయేలు కాని వారు ఎవరు? He is a uncircumcised person. సున్నతి పొందినటువంటి వారు. In the New Testament, నూతన నిబంధనలో it is not the circumcision of the heart, but of the it is not the circumcision of the flesh, but it is the circumcision of the heart. శరీర సంబంధమైనటువంటి సున్నతి కాదు, నూతన నిబంధనలో హృదయ సంబంధమైనటువంటి సున్నతిని గురించి చెప్పబడింది. Please see in Romans. రోమిలికి రాసిన పత్రిక verse 29, chapter 2 verse 29. రెండవ అధ్యాయము 29వ వచనం. But he is a Jew, which is one inwardly, and the circumcision is that of the heart in the spirit and not in the letter, whose praise is not of men but of God. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషు వలన కలగదు, దేవుని వలనే కలుగును. He is a Jew who is inwardly. అంతరంగముగా యూదుడైన వాడే యూదుడు. That means in the New Testament, those who are born again. నూతన నిబంధనలో ఎవరైతే తిరిగి జన్మించారో అట్టివారు. In Exodus time, it was those who did not have a circumcision in the flesh. నిర్గమాకాండము ఆ ప్రాంతంలో మనం చదువుతున్నాం, సున్నతి పొందినటువంటి వారు ఇశ్రాయేలు కాదు. So, but in the New Testament, those who are born again, those who have repented of their sins, they are the Jews. ఎవరైతే నూతన నిబంధన కాలంలోకి వచ్చేసరికి వారి పాపముల విషయమై పశ్చాత్తాపడి తిరిగి జన్మించిన వారు యూదులు. By simple faith in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి మీద సామాన్యమైన విశ్వాసం పెట్టిన వారు. So they are the Jews. వారు అట్టివారే యూదులు. So this table also the same thing. ప్రభు బల్ల కూడా అదే. Then in the Passover, the stranger cannot take part. పస్కా పండుగ ఆ దినాల్లో జరిగించినప్పుడు పరదేశి దాన్ని తినకూడదనుంది. And when it comes to the Lord's table, ప్రభు బల్ల దగ్గరికి వచ్చేసరికి those who are circumcised in the heart, that those who are born again, they alone are eligible to take part in the Lord's table. తిరిగి జన్మించిన వారు శరీరమందు కాక ఆత్మయందు సున్నతి చేయబడినటువంటి వారు అందరూ కూడా ప్రభు బలలో చేయవచ్చు.
And also we read about hired servant here. ఈ దాసుడు పనికి వచ్చినటువంటి దాసుని గురించి చెప్తే Exodus chapter 12 verse 45, and hired servant. నిర్గమాకాండము 12వ అధ్యాయము 45వ వచనములో కూలికి వచ్చినటువంటి దాసుడు. That means you are working. అంటే దాని అర్థం ఏంటంటే పని చేస్తున్నావు among the people of God. దేవుని ప్రజల మధ్య పని చేస్తున్నావు. Doing some work or the other. ఇక్కడ పని చేస్తున్నటువంటి వారు. Because when such a big congregation is there, there's a lot of works to be done. ఎన్నో పనులు ఉంటాయి. ఆదివారం కూడికి చాలా మంది వస్తారు. So especially on Sunday you have a lot of works to be done, laying the open mat, sweeping the floor, preparing the food, or doing so many other odd jobs. వేరే పనులు, కష్టమైన పనులు, చేపలు వేయటం కానీ, ఆహారం సిద్ధపరచడం కానీ, ఈ ఫ్లోర్లని తుడవటం కానీ ఇవన్నీ ఉంటాయి. If you are not born again, నీవు తిరిగి జన్మించకుండా ఉంటే you are only a hired servant. నీవు కూలికి వచ్చినటువంటి దాసుడవు. You are just working here. నువ్వు ఏదో పని చేస్తున్నావు అంతే. Probably for that God will some reward. God will give you some reward. దానికి దేవుడు తప్పక బహుమానం ఇస్తారు. Some people will say, కొందరు అంటారు, I was working in the God's house. If I work in the house of God, I will get a good job. దేవుని ఇంటిలో పని చేస్తే మంచి ఉద్యోగం వస్తుందండి అని. And if I work in the house of God, దేవుని ఇంట్లో పని చేస్తే probably I'll get a good wife or a good husband. మంచి భార్యనో భర్తనో కలిగి ఉండవచ్చు. పొందుతామని. So you are only an hired. If you are not born again, and if you are coming only for such things, probably you'll get it also. But you are only an hired servant. You are not eligible to take part in the Lord's table. నీవు తిరిగి జన్మించకుండా ఈ కూలికి వచ్చినటువంటి దాసుని వలె దేవుని ఆలయంలో అన్ని పని చేయవచ్చు. దేవుడు నిన్ను బహుమానంగా నీకు కావాల్సినవి ఇవ్వచ్చు. అయితే నువ్వు ప్రభు బలలో పాలు పొందరాదు. I have gone to one assembly. నేను ఒక మందిరానికి వెళ్ళాను. And the God servant was saying, అక్కడ దైవ సేవకుడు చెప్తున్నారు, అన్న ఎంతో కష్టపడి పని చేస్తాడు. ఈ అన్న ఎంతో కష్టపడి పని చేస్తారు. That particular boy, his works so hard. ఒక అబ్బాయి ఉన్నారు, ఆయన more than anybody else. అందరికంటే పలానా అబ్బాయి ఎక్కువ పని చేస్తాడు. కానీ ఏం లాభం అన్న, మారు మనసు లేదు. అయితే ఏంటండి, ఆయనకి మారు మనసు లేదు. If you are like that, ఒకవేళ నీవు అలాగనే ఉంటే, beloved, you are a hired servant. ప్రియుడా, నీవు కూలికి వచ్చినటువంటి దాసుడవు. You are not eligible to take part in the Lord's table. ప్రభు బలలో చేయవేయడానికి నీకు యోగ్యత లేదు. But there is a hope. అయితే నిరీక్షణ ఒకటి ఉంది. But there is a hope. నిరీక్షణ ఒకటి ఉంది. Please see. చూడండి, in Telugu it is very nice. Verse 48, please. 48వ వచనంలో తెలుగులో ఉంది, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరిన ఎడల. ఆచరింప కోరిన ఎడల. That means if you have that desire. నీకు ఒకవేళ అటువంటి కోరిక కలిగి ఉంటే, if you have that desire, నీకు అటువంటి కోరిక కలిగి ఉంటే, అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. there is a hope. ఒక నిరీక్షణ ఉంది. If a stranger or a hired servant, if you desire to take part, పరదేశి అయినను కూలికి వచ్చినటువంటి దాసుడైనను ప్రభు బలలో చేయవేయాలనే కోరిక కలిగి ఉంటే, this is a great privilege. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. It's the Creator came down in the form of man. దేవుడు శరీరధారిగా ఈ లోకమునకు దిగి వచ్చారు. సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు. He came in the form of man. మనుష్యుని రూపంలో వచ్చారు. He died for me. నా కొరకు చనిపోయారు. And he gives salvation to everyone who asks for it. అడిగు వారందరికీ రక్షణ అనుగ్రహించు దేవుడైనాడు. I want to have it. నేను కూడా కలిగి ఉండాలి. This is coming so freely. ఇది ఎంత ఉచితంగా వస్తుంది. It is not demanding anything from me. నా నుంచి ఏది కోరకుండా వస్తున్నటువంటిది. It is only asking me to humble myself. నన్ను నేను దీనునిగా చేసుకొని మాత్రమే కోరుతున్నది. And confess my sins sincerely. యథార్థముగా నా పాపములు ఒప్పుకుంటే జరిగేటువంటిది. And turn away from my sins. నా పాపము నుంచి నేను తిరిగినప్పుడు I get eternal life. నిత్య జీవాన్ని పొందుకుంటాను. I desire this. దీన్ని నేను కోరుకుంటున్నాను. You have a hope. అటువంటి నిరీక్షణ నీకు కూడా ఉంది. Today you can repent. Today you can repent. ఈ రోజున నీవు మారు మనసు పొందవచ్చు. You can turn your heart to the Lord. నీ మనసును ప్రభువు వైపు తిప్పుకొనవచ్చు. And remove from you all your lying and evil speakings and all those things. నీ చెడు మాటలు, అబద్ధములు చెప్పుట, వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగాలి. And then you take part. అప్పుడు నువ్వు ప్రభు బలలో పాలు పొందవచ్చు. Those who are not born again, they cannot take part in the Lord's table. తిరిగి జన్మించినటువంటి వారు ప్రభు బలలో పాలు పొందరాదు. And thirdly, మూడవదిగా, this table reminds us of the coming of the Lord. ప్రభు బల్ల ప్రభు రాకడని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. Please see verse 26. మొదటి కొరింథీ 11:26. First Corinthians chapter 11 verse 26. For as often as ye eat this bread and drink this cup, ye do show the Lord's death till he come. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనము,
మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. So this table reminds us of the coming of the Lord. ప్రభు యొక్క రాకడను మనకు ప్రభువు వల్ల జ్ఞాపకం చేస్తుంది. The Lord Jesus Christ is coming back again. యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి వస్తున్నారు. This is a promise. ఇది మనకు వాగ్దానం. The Lord Jesus Christ himself in John's Gospel chapter 14 has said, I will come again. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మరలా వచ్చేదును అని ప్రభు చెప్పారు. I go to prepare a place for you. మీ కొరకు స్థలము సిద్ధపరచ And వెళ్తున్నాను. I will come back again. నేను తిరిగి వస్తాను. In Acts chapter 1, అపొస్తలుల కార్యములు మొదటి the అధ్యాయం angels declared the same Jesus whom you are seeing ascending up to heaven in the clouds will likewise come back again. దేవదూతలు చెప్తున్నారు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమునకు మేఘముల మీద కొనిపోబోటు మీరు చూస్తున్నారో అదే రీతిగా ప్రభు మరలా దిగి వస్తారని వాళ్ళు చెప్పారు. Oh, the Lord Jesus Christ is coming back again. యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి వస్తున్నారు. When the Lord Jesus Christ comes back again, ప్రభు తిరిగి వచ్చినప్పుడు what should we do? How we shall be? మనము ఎలా ఉండాలి? Oh, we all talk about so many things. మనం చాలా when he comes back, I will be like him. ప్రభు according to the word of రాకడలో ఆయన చూసి నేను ఆయన పోలికగా మార్చబడతాననేటువంటి మంచి మాటలు చెప్తాం. It is according to the word of God. అది దేవుని వాక్యానుసారమే. In Philippians chapter 3, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం we read in verse 21, 21వ వచనం. who shall change our vile body that it may be fashioned like unto his glorious body. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. So these are the wonderful things which are going to happen when he comes. ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ అద్భుతకరమైనటువంటి సంగతులు చోటు చేసుకుంటాయి. But the thing what we forget is అయితే మనం మర్చిపోయేటువంటిది ఏమిటంటే that we have to give an account of ourselves to the Lord. మన విషయమైనటువంటి లెక్క మనమందరూ కూడా ప్రభువుకు చెప్పాలి, అప్పగించాలి. We have to all, without exception, we have to stand before him. ఏ మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. Chapter 5, 2 Corinthians chapter 5, 2 కొరింథీ 5వ అధ్యాయంలో verse 10. 10వ వచనం. For we must all appear before the judgment seat of Christ, that everyone may receive the things done in his body according to that he had done, whether it be good or evil or bad. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. We all have to stand before the judgment seat of God. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. It is good that our vile body is going to be changed. మన శరీరములు మహిమగల రూపముగా మార్చబడడం అది అద్భుతకరం. It is true that when we see him we shall be like him. అది సత్యమే. ఆయన చూసినప్పుడు ఆయన పోలికగా మార్చబడతాం. But at the same time remember that we have to give an account, or we have to give an account of ourselves to the Lord. అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మన జీవితాల విషయమే ప్రభువుకు మనం అందరూ కూడా లెక్క చెప్పవలసిన వారుగా ఉంటున్నాం. So what should we do? కాబట్టి మనం ఏం చేయాలి? Please see in Colossians chapter 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం verse 4 and 5. 4-5 వచనాలు. Shall we read together, please? మనం అందరూ కలిసి ఈ వచనాలు చదువుకుంటాం. We'll all read it together. Chapter 3 verses 4 and 5. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు అందరము కలిసి చదువుకుంటున్నాం. When Christ who is our life shall appear, then shall ye also appear మీరును with him in ఆయనతో glory. కూడా Mortify therefore your members which are upon the భూమి earth, మీద ఉన్న మీ అవములను అనగా uncleanness, జారత్వమును inordinate అపవిత్రతను affection, evil కామాతురతను concupiscence, and దురాశను cultures, విగ్రహారాధనను which is idolatry. ధనాపేక్షను చంపివేయడి. When he shall appear, we shall also appear with him in glory. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయన మహిమ యందు ప్రత్యక్షపరచబడతాం. Therefore what we have to do? కావున మనం ఏం చేయాలి? Till he comes, what we have to do? ఆయన వచ్చు పర్యంతం మనం ఏం చేయాలి? We have to mortify the deeds of the flesh. శరీర సంబంధమైనటువంటి కార్యములను చంపివేయాలి. This table reminds us of his coming. ప్రభువు వల్ల ప్రభు రాకడను గురించి జ్ఞాపకం చేస్తుంది. And till he comes, what you have to do as a believer? ఆయన వచ్చు పర్యంతము విశ్వాసులుగా మనం ఏం చేయాలి? Mortify the deeds of the flesh. శరీర సంబంధమైనటువంటి కార్యములను చంపివేయాలి. Are we doing it? Are we doing it? అది మనం చేస్తున్నామా? Or are we enjoying it? లేక శరీర సంబంధమైన కార్యాల్లో సంతోషపడుతున్నామా? Our delight is in the fleshly things. శరీర సంబంధమైన కార్యముల్లో ఆనందిస్తున్నామా? We are so we appear to be so devoted when we come into the assembly.
దేవుని ఆలయానికి వచ్చినప్పుడు మనం చాలా భక్తి పరులుగా మనల్ని మనం కనపరుచుకుంటాం. As soon as the meeting is over, కూడిక అయిపోయిన వెంటనే you run into a house ఇంటికి పరిగెట్టుకెళ్తారు. and do what? ఏం చేస్తున్నారు? Switch on the TV. టీవీ వెంటనే ఆన్ చేస్తున్నారా? You are running for that only. You are looking at the time because some program is there and you have to see that. మీరు సమయాన్ని చూసుకుంటా ఉంటున్నారు. ఇంటిలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, దాని కొరకు త్వరగా వెళ్ళాలనుకుంటున్నారు. Of course, AG Colony believers are very good believers, I know. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మంచి విశ్వాసులే. So what is that we are concentrating on? దేని మీద మన శ్రద్ధ, మన దృష్టి ఉంటుంది? Are we mortifying every day? ప్రతి దినము చంపివేయబడిన వారు ఉంటున్నామా? The works of our flesh. మన శరీర కార్యముల విషయమై చంపబడిన వారు ఉంటున్నామా? All those uncleanness. అపవిత్రత అంతా కూడా. And inordinate affection. మనకున్నటువంటి ఈ చెడు సంగతులు అన్నీ కూడా. Covetousness. ధనాపేక్ష. Are we mortifying it? దానిని మనం చంపినటువంటి వారు ఉన్నామా? Or are we working for it? లేక దాని కొరకే పని చేస్తున్నామా? Many times we don't have any thought about our spiritual life. Many times we are negligent. అనేక సార్లు మన ఆత్మీయ జీవితాల గురించి మాట్లాడకుండా దాని విషయమై నిర్లక్ష్యత ఉంటాం. Sometimes when we think on Sunday, think of Sunday, then think, oh, I have to take part in the Lord's table so quickly. Lord, forgive me whatever I have done throughout the week. ఆదివారం మాత్రమే ప్రభు బల ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం చదువుకుని ప్రభు నన్ను క్షమించు, ప్రభు బలలో పాలు పొందడానికి సహాయపడమంటాం. The whole week you have lived a negligent life. There is no mortifying in your life. వారం అంతా కూడా ఎంతో నిర్లక్ష్యతతో జీవించి నీ శరీర కార్యములు ఎంత మాత్రము చంపివేయకుండా జీవించావు. Is there in one incident where you have mortified the deeds of the flesh? శరీర సంబంధమైనటువంటి కార్యములు చంపివేసినటువంటి ఒక్క సందర్భం గత వారంలో ఉన్నదా? Last week, how freely you have you had anger. You displayed your anger. ఎంత స్వేచ్ఛగా గత వారములో నీ యొక్క కోపాన్ని చూపిస్తూ వచ్చావు. How easily you hoodwinked your boss with a small lie. చిన్న అబద్ధంతో నీ యొక్క యజమానుడిని మోసపరిచావు. Or your parents, young people, their parents. యవనస్తులైతే తమ తల్లిదండ్రులని మోసం చేశారు అబద్ధంతో. ఇక్కడికే పోయి వచ్చానమ్మా. ఇక్కడికే పోయొచ్చని చెప్తున్నారు. Like Gehazi, you ran after Naaman. నా నయమాను వెనకాల గెహజీ వలె నీవు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళావు. But like Gehazi, you said, nowhere I went. గెహజీ వలె నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు అన్నట్టు. How easily we call ourselves believers, but how easily to escape the situation we tell lies. ఎంత సులభంగా మనల్ని మన విశ్వాసులను చెప్పుకుని ఎంత సులభంగా పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి సులభంగా అబద్ధాలు చెప్తున్నాం. Where is the mortifying in your life? మన జీవితంలో ఈ చంపివేసేటువంటి తత్వం ఎక్కడుంది? Beloved, this table reminds us of the coming of the Lord. ప్రభు బల్ల ప్రభు రాకడ గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. For all those who love him, it's a glorious day. తన్ను ప్రేమించు వారికి అది మహిమ కలిగినటువంటి రోజు. Oh, we are going to be transformed. We are going to be changed. ఆ దినమున మనం ప్రభు పోలికగా రూపాంతరపరచబడతాం, మార్చబడతాం. When he appears in glory, we shall also appear with him in glory. ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయన యందు మహిమ యందు ప్రత్యక్షపరచబడతాం. The word of God says. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. Till then, mortify therefore the members of your body on this earth. భూమి మీద మీ శరీర కార్యములను చంపివేయుడి. Are we doing it? మనం చేస్తున్నామా? Oh beloved, let us examine ourselves. ప్రియులారా, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. Don't come negligently to the table. ప్రభు బల యొద్దకు నిర్లక్ష్య స్వభావంతో రావద్దు. Last week I have examined again. Why should we examine? గత వారమే కదా నన్ను నేను పరీక్ష చేసుకున్నాను, మరలా ఎందుకు చేసుకోవాలి? Every time you come to the Lord's house, when you come to the Lord's table, the Lord speaks to you in a different way, in a new way. ప్రతిసారి ఎప్పుడైనా ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నూతనమైన విధానంలో బల దగ్గర మనతో మాట్లాడతారు. A new light is given to you. నూతనమైన వెలుగు అందజేయబడుతుంది. And in that light, examine yourself. ఆ వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. Last week probably it was something else. గత వారం బహుశా వేరే సంగతి కావచ్చు. But today, the Lord is speaking to you about the love of God. అయితే ఈ వారము ప్రభు తన ప్రేమను గురించి మనతో మాట్లాడారు. If you are not born again, the Lord is speaking to you that you must be born again. నీవు తిరిగి జన్మించకుండా ఉంటే నువ్వు తిరిగి జన్మించాలి అని ప్రభు నీతో మాట్లాడారు. Because this table reminds us of the Passover. ఎందుకనగా ప్రభు బల్ల పస్కా పండుగను గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. And this table also reminds us the Lord is coming. ప్రభు తిరిగి రానై ఉన్నారని ప్రభు బల్ల మనకు జ్ఞాపకం చేస్తుంది. Till then, as a believer,
we have to mortify the members of this earth. ప్రభు వచ్చే వరకు ఆయన వచ్చే వరకు మన శరీర కార్యములను చంపివేసేటువంటి వారు ఉండాలి. And is that process? At least have you started that process? అటువంటి అలా చేయడానికి నువ్వు ప్రారంభించావు అసలు? At least are you making an attempt? దాని కొరకు అసలు నువ్వు మొట్టమొదటి అడుగంటూ వేసావా? As the Lord is speaking to you, make a decision today. ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈ రోజే అట్టి తీర్మానం తీసుకో. Lord, from tomorrow onwards, from today onwards, Lord, whatever is revealing in me, the words, the deeds of the flesh, I'll mortify it. ప్రభు మీరు మాట్లాడుతున్న రీతిగా శరీర కార్యములు ఏవైతే నన్ను చంపివేయమంటున్నారో అలా చేయాలని నాలో కనబడుతున్నాయో అటు వాటిని చంపివేస్తాను. Take a decision. ఈ దినమున ఒక తీర్మానం తీసుకో. Then take part in the Lord's table. తర్వాత ప్రభు బలలో పాలు పొందవచ్చు. That is how you can take part in the Lord's table worthily, beloved. అట్టి రీతిగా యోగ్యమైన విధానంలో ప్రభు బలలో మనం పాలు పొందాలి. And then this table becomes a table of blessing. అప్పుడు ఈ ప్రభు బల్ల మనకు ఆశీర్వాదపు బల్లగా మారిపోతుంది. Or else this table will become a curse. లేకపోతే శాపమును తీసుకువచ్చేటువంటి బల్లగా అవుతుంది. What does verse 30 say, please? ఆ వచనంలో ఏమని రాయబడి ఉంది? 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో and verse 30. 30వ వచనం. For this cause. ఇందువలననే. For which cause? దేని కారణం ఏమిటి? By taking part unworthily. అయోగ్యముగా పాలు పొందిన కారణమును బట్టి. What happens? అలా పాలు పొందితే ఏమవుతుంది? Some are weak. అనేకులు బలహీనులుగా ఉంటారు. Some are sick. రోగులు ఉంటారు. Some will sleep. చాలా మంది నిద్రించి వారైపోతారు. Oh, that's a curse, beloved. అది ఎంతో శాపం. So let us not come into that curse. మనం ఆ శాపంలోనికి రాకుండానట్లు. రాకుందుముగాక. May we come into the blessing of taking part in the Lord's table worthily, day by day, being our nature being refined. మన జీవితము దినదినము మన యొక్క ప్రవర్తన మార్చుకుంటూ ప్రభు బలలో యోగ్యమైన విధానంలో చేయవేదు. May the Lord bless His word to our hearts. ప్రభు తన వాక్యము ద్వారా మన హృదయాలతో మాట్లాడునుగాక.